తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై చేస్తున్న వ్యాఖ్యలు అబద్దాల పుట్టగా ఉంటున్నాయి. వాస్తవాలను వక్రీకరించే నీచ రాజకీయానికి ఆయన తెరలేపారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ ఇచ్చిన ల్యాబ్ రిపోర్టుల్లో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసినట్లుగా స్పష్టంగా తేలిందని ప్రభుత్వం చెబుతుంటే, జగన్ మాత్రం ఆ నివేదికలో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పింది బుకాయిస్తుంటే జనం ఆశ్చర్యపోతున్నారు. అబద్ధానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడంలో జగన్ ను మించిన వాళ్ళెవరూ లేరు. అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం జగన్ కు బాగా అలవాటు. గతంలో వివేక హత్య కేసు, కోడికత్తి కేసుల్లో జగన్ చెప్పిన అబద్దాలను మనం మర్చిపోలేం. 2024 జూలైలో సేకరించిన శాంపిల్స్ ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపి పరీక్షించగా అందులో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయింది. ఇది ఒక అధికారిక నివేదిక. కానీ జగన్ మాత్రం ఈ నివేదికను చంద్రబాబు నాయుడు మరియు ఒక వర్గం మీడియా సృష్టించినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తన పర్యటనలో ఆయన చెప్తున్న మాటలు నేను అబద్ధం చెప్పినా అది నిజమే అని మీరు నమ్మాలి అనే ధోరణిలో ఉంటున్నాయి. వైసీపీ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని 2022లోనే ఫిర్యాదులు వచ్చాయి. అప్పుడే నెయ్యి ల్యాబ్ టెస్ట్ కు పంపించగా కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చింది. అప్పట్లో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డికి ఈ కల్తీ విషయం తెలిసిన చర్యలు తీసుకోకపోవడం వెనక మతలబేంటనేది సుబ్బారెడ్డి చెప్పాలి. సొంత పార్టీ హయాంలో సొంత బాబాయ్ చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన మహా అపచారాన్ని తన అబద్ధాలతో కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు జగన్ ప్రయత్నిస్తున్నాడు. ప్రెస్ మీట్ పెట్టినా, పరామర్శలకు వెళ్లినా లడ్డు కల్తీ మీద అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ల్యాబ్ రిపోర్ట్లు, టెండర్ల నిబంధనల సడలింపు, నాణ్యత లేని నెయ్యి సరఫరా ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్న సత్యాలు. అయినప్పటికీ జగన్ మాత్రం ఏ రిపోర్ట్ చెప్పింది అంటూ ఎదురుదాడి చేయడం ఆయన బరితెగింపుకు నిదర్శనం. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ఈ అంశంలో రాజకీయ లబ్ధి కంటే నిజాయితీ ముఖ్యం. కానీ జగన్ డిక్షనరీలో నిజాయితీ అనే పదమే ఉండదు. ఒక పక్క వైవి సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ జరిగింది, కొన్ని కెమికల్స్ కలిపారు అని మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన విషయం జగన్ కి తెలియదా? మళ్లీ శుక్రవారం నాడు లడ్డూలో అసలు కల్తీనే జరగలేదని జగన్ అలా చెప్తాడు. వాస్తవాలను అంగీకరించకుండా ఎదురుదాడి చేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు జగన్ చేస్తున్నది అదే.